ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభువ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరం నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఏమనగా మనం ఇంకను పాపములకు దాసులం కాకుండాటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే గలితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కావున భూమి మీద నున్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామచొరతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయిడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనంలో ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు, ఏలైనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా చావవలసిన వారి ఇందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లా జీవించెదరు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారునితో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగిలిన విలువ గలది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అనే దేవేశాయన మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడుతున్న విధానం ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమలో మా కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమె